వాక్య సందేశాన్ని 3 మాటల్లో ఈ మధ్యాహ్నకాల సేవలో తెలియజేసుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. 1 నన్ను వెంబడించు, 2 ప్రభు యొక్క జ్ఞానము, 3 ప్రభువుని కనపరచుట. 3 ప్రభువుని కనపరచుట. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప కోరినగా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువుని వెంబడించాలంటే మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే కామ, క్రోధ, మద, మత్సరాలను వదిలివేసి ఆత్మాభిషేకంతో నింపుకొని పరిశుద్ధాత్మ శక్తిని వెంబడించాలి. దేవుణ్ణి వెంబడిస్తే నీకు వచ్చే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఈ లోకంలో మనుషులు వెంబడిస్తూ ఉంటారు. లాస్ట్ కాలం ఉంటుంది, మనుషులు వెంబడిస్తూ ఉంటారు. మనుషులను వెంబడిస్తే వచ్చే ఉపయోగం ఏంటి? మనుషులను వెంబడిస్తే ఆ పూటకి ఏదైనా సహాయం కావాలంటే ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి బియ్యము, ధనము, ధాన్యం ఇచ్చి పంపిస్తారు. ప్రభువుని వెంబడిస్తే ఎప్పటికీ కొదువ లేకుండా, కొరత లేకుండా సమృద్ధిని, జీవాన్ని అనుగ్రహించే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే 118వ కీర్తనలో దేవుడు అంటాడు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ లోకంలో ఒక ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ మనం వెంబడిస్తే వాళ్ళు మనుషులు. వాళ్ళు ఎప్పుడైనా సరే నేను మోసం చేయొచ్చు, కానీ నిన్ను మోసగించని వాడు, ఉపేక్షించని వాడు, ఉపేక్షించినప్పుడు త్రోసివేయని వాడు, హత్తుకున్నవాడు యేసయ్య. యేసు ప్రభు వారు సిలువ వేసే ముందు ఆయన ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన అధికారుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులు తెలియజేసి మొదలు పెట్టాడా. యేసు ప్రభు వారు అన్నారు, అయ్యా నన్ను యెరూషలేము తీసుకెళ్తారు పెద్దలు, ప్రధాన అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు నన్ను అనేక హింసలు పెడతారు. ఏంటో హింసలు అంటే, యేసు ప్రభు వారిని ఎన్ని తోడా దెబ్బలు కొట్టారండి? 39 తోడా దెబ్బలు కొట్టారు. ఒకటి తక్కువ 4 గంటలు 39 తోడా దెబ్బలు కొట్టారు. ఆ చేతులు తడగక్కలు తీసి కట్టారు. ఆ కోటాకి చివర ముళ్ళు పెట్టారు. వీపు దున్నపడ్డది, చర్మం చేర్చబడ్డది. మరి యేసు ప్రభు వారు హింసకు గురయ్యారు. ఒక ఉమ్మేశారు. పనిమాలోడా ఈ దేవాలయం పడగొట్టి 3 రోజులు కడతాన్నాగా, యెరూషలేము దేవాలయాన్ని పడేసి కట్టమే అని చెప్పినప్పుడు ఆ మాటకి అర్థం ఏంటంటే, దేహం అనే దేవాలయాన్ని పడగొట్టి తిరిగి లేపుతానని చెప్పారు. అంటే ఆయనే చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ రోజు తిరిగి లేస్తారని చెప్పిన మాట అర్థం అది. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, 100 సంవత్సరాలు పట్టింది యెరూషలేము దేవాలయం కట్టాలంటే, ఈయన 3 రోజుల్లో పడేసి కట్టాలన్నాడు. కొడుగాడు, నీతిగాడు, సూటుగాడు,
ఘనుడు అని అన్నారు. అన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మనం ఆచరిస్తూ ఉంటే, ఈయన విశ్రాంతి దినం రోజున ఒక కుంటివాడి చేతులు స్వస్థపరిచాడు, నడుమునిపోతే ఒక ఆమెను స్వస్థపరిచాడు. అది అపవిత్రపరచడం కాదా, ఆజ్ఞాతిక్రమం కాదా అని ప్రశ్న వేశాడు. ఆయన అన్నాడు, ఏమయ్యా, విశ్రాంతి దినం రోజున నువ్వు దేవుడికి సహాయం చేయవద్దని చెప్పి ఎక్కడా లేదు. నీ పొరుగువాడు గోతులో పడిపోతే, నీ పొరుగువాడు ఎద్దైనను గాడిదైనను గుర్తులో పడిపోతే దాన్ని ఆ పని వదిలేసి చంపేస్తారా? కాళ్ళు గట్టు బడతలు గట్టు లేపి, నేను చాలాసార్లు చూశాను, బడతలు పెట్టి దాన్ని పట్ట కింద పెట్టి కడుపు కింద పెట్టేసి లేపి వీళ్ళు భుజాలు వేసుకుని లేపుతుంటే కొంతమంది కాళ్ళు గట్టు లాగుతుంటారు. బయలు పడ్డా కానీ ముట్లో పడ్డా కానీ, ఎద్దు పడ్డా గేదె పడ్డా కానీ లాగుతారు. ఎందుకని? మరి అది రోజు ఆదివారం కదా, విశ్రాంతి దినం కదా, శనివారం కదా, సబ్బాత్ దినం కదా, వదిలేయచ్చుగా, రేపు వచ్చి లాగొచ్చుగా. చెప్పండి, చచ్చిపోతారు. కరెక్ట్, చనిపోయింది. అరిసి నీళ్ళు లేక, మేత లేక, అది గుడ్డ బలి చచ్చిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఎద్దుకి ఉచ్చు పెట్టారు, పొలాల్లోకి వచ్చి పడుతుందని చెప్పి ఉచ్చు పెట్టారు. ఉచ్చు పెట్టేసరికి అది రుచులు వచ్చి పట్టదు, 4 కాలు రుచులు పడ్డాయి, ఇక పోలేకపోతాం. ఆ ఎద్దు పెద్ద ఎద్దు గుండె బలి చచ్చిపోయింది. ఎద్దుకి హార్ట్ అటాక్ వచ్చి, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. ఆటోమేటిక్ కోలపడి చనిపోయింది. చనిపోతే దాన్ని ఏం చేశారు? ఇక ఇక్క తీసి కట్ చేసి మొత్తం మంగళగిరి ముస్లిమ్స్కి అమ్ముదామని చెప్పి కబుర్ చేసింది. ఈలోపు పోలీస్ కేసు అయింది. పోలీస్ కేసు. ఒక పశువుని మనం బంధించినప్పుడు గుండె బలి చచ్చిపోయింది. గుండె బలి చచ్చిపోయింది. మన అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడారు. ఈ పడవలికల్లు, పున్నవెల్లి, కొత్తపాలెం, కోపూరు, ఇబ్బందులపాడు, సంగలపాలెం, ఏలూరు దాకా గ్రామాల్లో లంకాలు వచ్చి పొలాల మీద పడి వేసేస్తున్నాయి. పొలాలు మొత్తం తినేస్తున్నాయి, పంటలు తినేస్తున్నాయి. అది ఒడి పైరు కావచ్చు, మిర్చి పైరు కావచ్చు, పత్తి పైరు కావచ్చు, జొన్న కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మొత్తం కూడా నాశనం చేసేస్తున్నాయండి. మేము ఇక ఏం తినాలి, మేము ఏమి తిని జీవించాలి, ఆ పంట పండించుకుని కదా మేము బతికేది మరి అని చెప్పి శాసనసభలో ప్రశ్నించినప్పుడు ఆ స్పీకర్ అన్నాడు, లంకాలు అంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఇది ఏ డిపార్ట్మెంట్ చదువుతుంది అని చెప్పి ప్రశ్న వేశారు. ఏ డిపార్ట్మెంట్ కదా, అదే అక్కడ ఫారెస్ట్ అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే వెంటనే వీళ్ళు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ వీళ్ళందరూ వచ్చేసి ఆర్డీఓ వచ్చి డ్రోన్లు పెట్టేసి మొత్తం కూడా ఆ తిప్పి చూశారు. ఏ పొలాల్లో పడుతున్నాయి, ఎక్కడ లంకలో ఎక్కడ పడుతున్నాయి, మొత్తం కూడా వాళ్ళకి కెమెరాలో కూర్చొని ఆ ఎల్ఈడి కెమెరా పెట్టుకొని ఆ కంప్యూటర్ స్కిల్లో చూస్తుంటే కనపడుతుంది ఆవులు. అంటే టెక్నాలజీ ఈరోజు వచ్చింది. టెక్నాలజీ ఈరోజు వచ్చింది. కాబట్టి దానికి పరిష్కారం ఏంటి అని చెప్పి మనం ప్రభుత్వం ద్వారా ఆలోచిస్తే వాళ్ళు నేను అనుకున్నా కదా మొత్తాన్ని పట్టుకొని చేసిపోయి అడవులోకి పెడతారనుకున్నా. కాదంట, ఈ ఎక్కడి నుంచి అయితే ఆ సంఘటన ఏప్రిల్ కాడ నుంచి వాటికల దాకా ఎత్తుగా వాళ్ళు కంచె కడతారంట. లంకల నుంచి ఆవులు రాకుండా పైకి ఎక్కకుండా బాగా ఎత్తుగా గణప రాజులా పెట్టేసి కంచె ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తే ఒక పైకి ఎక్కడ రాకపోతే లంకలోనే ఉంటాయి అని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఆవులకి ఏ రోజు అక్కడ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏ రోజు ఏం చేస్తున్నాయి, అవి ఒడ్డెక్కి పొలంలోకి వచ్చేస్తుంది. మరి అక్కడ మేత ఉంటుంది కదా, ఒక ఒడ్డు మీద వచ్చారంటాయి. ఆ పని నాకు నుంచి అసలు చక్కగా తెచ్చిపోతాయి కదా. కాబట్టి కొంచెం మనం ఆలోచించేప్పుడు తాత్కాలిక ఉపశమనం కంటే శాశ్వతమైన ఉపశమనాన్ని ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా ఈ శిష్యులు మాట్లాడినప్పుడు అన్నాడు, మరి ఎవరైనాను నన్ను వెంబడించగోరినలా. ఇప్పుడు యేసు ప్రభుని వెంబడించడం అంటే ఏంటి అసలు? బిహేవియర్లో ఆయన ఎందుకు వెంబడిస్తున్నాడంటే చాలా కాలం సొంత తాగిండు, లేకపోతే లోకపరంగా తిరిగాడు. వాళ్ళ ఇంట్లో కూర్చున్న గుళ్ళో కూర్చొని భజన చేసి భజనానికి సంఘానికి అధ్యక్షుడిగా ఉండి డోల వాయించి, తబలా వాయించి, డ్రమ్ వాయించి, లేదా చెత్త వాయించి, పాటలు బాగా పాడి భజన బంధంలో ఎవరు తవరు ప్రోగ్రాం పోయి ప్రోగ్రాం చేసి వచ్చి బాగానే చేశాడు. వాళ్ళ అబ్బాయి ఏంటంటే, అనయ్య దేవుళ్ళు మొత్తం మంచి దేవుళ్ళు కాదు, మరి రాజు గ్రహాలు, మట్టి గ్రహాలు, మట్టి గ్రహాలు
యేసు ప్రభు నమ్ముక నిజమైన దేవుడు అని చెప్పి అన్నప్పుడు నాకు సూట్ అయితే నమ్ముకుంటా అన్నాడు. సూట్, నేను సూట్ వేసుకున్నా కదా, నాకు ఈ సూట్ అయితే సూట్ వేస్తే నమ్ముకుంటాను. సూట్ కావడానికి అనే అన్నాడు. ఏదో మన అబ్బాయి నాకు తెలియదు, నీ పని కాల్చు నా పని కాల్చుకుంటానంటే మాకు ఆయన ప్రతి వారం అక్కడ ప్రార్థన పెట్టి 8 వచ్చి భోజనం చేసి పడుకునేవాడు. పడుకున్నప్పుడు ఈయనగానే ఆయన క్వశ్చన్ వేయటం, యేసు ప్రభు అంటే ఎవరు, ఆయన ఏం చేస్తుంది, ఎక్కడ కూర్చుండు, ఏం చేసిండు, ఏం హత్యకారాలు చేసిండు, ఆయన వల్ల మనకు ఉపయోగం ఏంటి అని చెప్పి క్వశ్చన్ వేస్తాడు. ఆయన పాపం సావధానంతో సమాధానం తెలుపుకుంటూ వస్తాం. ఒకరోజు ఈయనకి ఏమైందంటే కాలుకి పుండు పుట్టింది. మేకపుడుకు పుండు అంటారు దాన్ని. మేకపుడుకు పుండు అంటే కాలు చిట్లిపోయి శివుడు ఎత్తులు వస్తుంది, నీరు వస్తా ఉంటుంది. అది ఆ రోజుల్లో పెద్ద పెద్దలు ఉన్న రాగాలు రాగం, పెద్ద పెద్దలు ఉన్న రాగాలు రాగం. మేకపుడుకు పుండ్లు అంటారు వాటిని. ఆ కాలు మొత్తం చిట్లిపోయి నల్లంగా అయిపోయి గట్ల వారిపోయి మొత్తం కూడా శివుడు ఎత్తులు నీరు వస్తూ ఉంటుంది. దానికి మందు కూడా అప్పుడు లేదు, ఏదో అట్లా మాడిపోతూ ఉండేది, మళ్ళీ వస్తూ ఉండేది, నీసుకోవడం జరిగితే మళ్ళీ రెచ్చిపోయేది, అట్లా వస్తూ ఉండేది. ఆ పుండు పుట్టింది. పుట్టేసరికి ఏమన్నా, అబ్బాయి రామకృష్ణ ఈ పుండు మాంత యేసు ప్రభు నమ్ముకుంటారు, కండిషన్ టు బెయిల్ అన్నమాట. కండిషన్ టు బెయిల్ అంటే ఈ ఖైదీలకు బెయిల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు పోలీసు వాళ్ళు, నువ్వు రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కనుక పెట్టుకోవాలి అంటారు. మాకు కనపడిపోవాలి, అది కండిషన్. ఎవరైనా కాదండి, రోజు మాకు వచ్చి కనపడిపోవాలి కండిషన్. ఏం కండిషన్ ఏంటంటే నా గుండె మాంతే నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను, అది కండిషన్. సరే ఆయన ఏం చేసిండు, ప్రార్థన చేసి నన్ను తీసుకొచ్చి ఆ కాలు మీద వేసి రాసి చేతితో రాసి చదివి ప్రార్థన చేసి ఆ పుణ్యం ఏమైంది, రోజు రోజుకి నల్లంగా మాడుకుంటూ చెట్టుకుంటూ వచ్చేసి శుభ్రంగా ఆ చెట్టు ఊడిపోయి మామూలు సర్వంగా మారిపోయింది. స్తోత్రం హల్లెలూయా. ఈయనకి నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది. కానీ యేసు ప్రభుని వెంబడిస్తే ఎట్లా అనే ఆలోచన వచ్చింది. వచ్చే అప్పుడు వెంబడెక్కడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత మరి మళ్ళీ లోకం వైపు వస్తుంది. కానీ లోకం ఆల్రెడీ ఆయనకి మంచి బిరుదు, పేరు, ప్రఖ్యాత, ఘనము అన్నీ ఉన్నాయి అందులో. నువ్వు గుడి పెద్దవే, కళ్యాణం జరిపిస్తావు రాముడికి, ఈ గుడిలో నువ్వు భోజనాలు పెట్టించాలా, అవి పదాలు వేయాలా, కెట్ట బియ్యం వేయాలా, అరగంట కదిపప్పు వేయాలా, ఈ పని మొత్తం నీకుని ఎవరు చేస్తారు కానీ గుళ్ళు పాడు పెడతామని అని చెప్పి అన్నారేమో. మళ్ళీ ఆ పని చేస్తుందో ఈ పని చేస్తాం. ప్రభువుని వెంబడించేటప్పుడు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే సర్వము వ్యర్థమని సమస్తము వదిలిపెట్టి ప్రభువుని వెంబడించాలి. పేతురు యోహాను జాలరు చేపలు పట్టేవాడు, పల్లెకారు సముద్రంలో చేపలు పెట్టుకుంటారు. ఆయన వచ్చి అన్నాడు, మీ వలలు మీ పడవలు వదిలిపెట్టి నన్ను వెంబడించుకున్నాను. ఇంటికాడ మా ఆవిడ ఉందండి, కాస్త అబ్బాయి చెప్పు వస్తాను అని చెప్పి వాళ్ళు అల్లా ఆ సముద్రంగానే వలలు పెట్టారు, పడవలు వదిలిపెట్టారు, కట్టుబట్టలతో బయలుదేరి ఆయన వెంబడించారు. స్తోత్రం హల్లెలూయా. అప్పుడు వచ్చి అన్నాడు, యేసు ప్రభువా మా తండ్రి గారు చనిపోయారంట, వెళ్ళి ప్రాతిపెట్టి వస్తానయ్యా అడిగాడు. నేనేమంటాడు, చదువు అక్కడ ఉండదు, ప్రాతిపెట్టకపోతే ఏమైంది, కుళ్ళిపోయి వాకి వచ్చింది. కరెక్ట్ చెప్పాడు, కుళ్ళిపోయి వాకి వచ్చింది, డిస్పోజ్ అవుతుంది. డిస్పోజ్ అయ్యి కళ్ళలోంచి, ముక్కులోంచి, చెవుల్లోంచి నీరు వస్తూ ఉంటుంది, డిస్పోజ్ అయిపోతుంది. ఆయన అంటాడు, మృతులను మృతులు పాతి పెట్టుకుంటారే కానీ నువ్వు నన్ను వెంబడించాడు. స్తోత్రం హల్లెలూయా. ఏంటి, కన్న తండ్రి ఆయా, జన్మనిచ్చినోడాయా, తెంచినోడాయా, పోషించినోడాయా, కాస్త కోసం ఇల్లుండా, వాగిలుండా, పొలముండా, పట్టురుండా, ధనముండా, ధాన్యం ఉండా. మాట అనేసరికి ఆ వ్యక్తి మారు మాట్లాడుకుంటే ప్రభువుని వెంబడించాడు. కదా. మా నాన్నగారు, మా తాతగారు చనిపోయాడు, నాయయ్య గారు. ఎందుకంటే బిఏ చదివినప్పుడు ఏదో జాబ్ ట్రైనింగ్ అని చెప్పి కాకినాడకు వెళ్ళి వాళ్ళ నాన్న చనిపోయేసరికి నాకు తెలియదు. ఆయన వచ్చేసరికి చాలా హాస్పిటల్ అయిపోయింది, తెలంగాణ అయిపోయింది.
అప్పుడు ట్రక్ కానీ ఫోన్ కానీ ఫోన్ కానీ అంటే మృతులు తాగుపెట్టు. పిల్లరా, యేసు ప్రభువును ఎవరికన్నా సిద్ధపడితే ఉపేక్షించు. అన్ని పనులు మార్పు. కోరడం లేదు, అన్నం పొయ్యి మీద పొంగొస్తుంది, స్నానం చేయలేదు, బట్టలు ఉతకలేదు, ఇల్లు వాకిలి లేదు. మా ఆయన ఇప్పుడే చికెన్ తెచ్చిండు, చెయ్యి తెచ్చిండు, కొనుక్కొని నాకు పెట్టి ఇంకా శ్వాస చూసి వస్తా. ఇవన్నీ కుదరదు. ఉపేక్షించుకోవాలి. ప్రభుత్వం కోసం అవన్నీ మానుకో, వదులుకో. ఆ మాట అంటున్నాడు, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు యేసు ప్రభువును సిలువ వేశారు. యేసు ప్రభువును ఎందుకు సిలువ వేశారు? అసూయ చేత, ఈర్ష్య చేత, పగ చేత, కారణం లేకుండానే సిలువ వేశారు. తండ్రి చిత్తం నెరవేర్చబడటం కోసం యేసు ప్రభువు ఆ శిక్షని భరించారు. న్యాయాధిపతి అన్నాడు బ్రతుకుతాడు, యేసు ప్రభువా, నువ్వు చేసిన నేరం ఏంటి? వీళ్ళందరూ వచ్చి నిన్ను మరి సిలువేయాలి అని చెప్పి అంటారు. నేను చూస్తే నువ్వు అక్కడ తప్పు చేయలేదు. ముగ్గురు చనిపోయిన నేను కాదు, 36 మంది స్వతపరిచావు. కుంటివాడు కాలు వచ్చి నడుస్తున్నాడు, గుడ్డివాడు నడుస్తున్నాడు, మగవాడు మాట్లాడుతున్నాడు. మరి పక్షవాతం ఉన్న వాడిని స్వతపరిస్తే మామూలు మనిషి అయ్యాడు. వ్యత్యాసపడిన 35 సంవత్సరాల వ్యక్తిని స్వతపరిస్తే లేస్తాడు, ప్రకృతిని నడిచాడు. మరి దయ్యాలు బట్టి వాళ్ళని వదిలించారు. వస్తు చేయగలని పడిపెడితే మామూలు చేయండి. అగ్గిల్లోనూ నేలలో పడే వాడిని దయ్యాలను చూపించారు. ఇవన్నీ చేస్తారా కానీ వీళ్ళు ఏమంటారంటే యెరూషలేము దేవాలయం పడేసి 3 రోజులు కట్టలేదు, ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు, ఆదివారం విశ్రాంతి దినాన్ని అనుసరించడం లేదు. ఇవన్నీ నేరాలు. ఆయన అన్నాడు, ఈ యేసు ప్రభు ఏ నేరం చేసినట్టు నాకు కనిపించడం లేదు. బరబ్బా దొంగ బరబ్బాను చంపేంత అవసరమైతే యేసు ప్రభుని కొడదొక్క కొట్టి వదిలిపెడతామని చెప్పి ఒకటి దగ్గర కొడదాపడతాను అని చెప్పి కొడాదప్పులకి అప్పగించారు. ఎందుకంటే వాళ్ళ మనశ్శాంతి కోసం, కళనీరు దోచడం కోసం. అట్లనే వాళ్ళు చదవడతారండి. కానీ వాళ్ళు ఏమంటారంటే వద్దా, ఆయన స్థిరమే బరబ్బాని వదిలిపెట్టు, బరబ్బాని వదిలిపెట్టు. యేసు ప్రభు స్థిరమే, యేసు ప్రభుని స్థిరమే అన్నా. ఈ పొద్దుకు నాకు అన్నాడు, యేసు ప్రభువా, నీ అంతా నాకు ఏ నేరం కనపడటం లేదు. వీళ్ళు మోపే నేరాలు వడ్డీగా చెప్పు, ఒక మాటతో నీ నోటితో చెప్పు, సాక్షి నాకు చాలు, నీకు వేరే సాక్షి అవసరంగా, నీకు నువ్వు సెల్ఫ్ సాక్ష్యాలు చెప్పుకో, నేను నన్ను నమ్ముతానని చెప్పాను అనేసరికి అప్పుడు యేసు ప్రభు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. కొత్తకు దేవుడు గొర్రెపిల్లవలే మౌని అయ్యాడు. స్తోత్రం హల్లెలూయా. అసలు ఆ పొత్తిపిల్ల మాత్రం మైండ్ పోతా ఉంది. ఏమేంటి అసలు వాళ్ళు నేరం మోపుతా ఉంటే, వాళ్ళు మరి శిలవ వేయవచ్చి కడుతూ ఉంటే, నేను ఏ పాపం చేశాను, ఏ నేరం చేశాను? మీ అమ్మ గుడ్డిదైతే నేను కాలు ఇచ్చాను కదా, ఈ 5 కుమార్తెని చనిపోతే లేపే కదా, రాజుని సమాధానం తీసుకొచ్చి బయట అప్పగించాను కదా, మిగతా కుమారులు లేపాను కదా, ఏ నేరం చేశాను చెప్పాను అలా. మీరు గుర్తుంచుకోండి, మీరు మేలు చేసిన వాళ్ళు మీకు మేలు చేయరు, మీరు మేలు చేసిన వాళ్ళు మీకు మేలు చేయరు. ఎందుకు చేయట్లేదు అర్థం కాదు. అంతే లోకరీత అంతే. నువ్వు ఇస్తే తీసుకుంటారు కానీ నీకు మేలు చేయరు. నీవంటే ఎరిగిన వాళ్ళు, నీవంటే తెలియని వాళ్ళు నీకు సహాయం చేస్తారు. స్తోత్రం హల్లెలూయా. దేవుడు చెప్తున్నట్టు, దేవుడు చెప్తున్నా లోక జ్ఞానం గ్రహించి, నేను 10,000 ఇచ్చా, ఏమో 1,00,000 ఇచ్చా, ఏమో 2 లక్షలు ఇచ్చా,
నేను వెళ్తే రూపాయి ఉండాలి లేదండి అని చెప్పి అనుకో మాకు. నీవు చేసే సహాయం చేసే వాళ్ళు చెయ్యి, ఎప్పుడు నీకు సహాయం చేయొచ్చు. నీ వంట ఎదురు వాళ్ళు మొత్తం వాళ్ళని సహాయం చేస్తారు, అది గుర్తుంచుకో. కాబట్టి పిల్లరా వాక్యం మాట్లాడుతూ ఉంది. మరి యేసు ప్రభువు సెలవేయడానికి అంగీకరించారు. వాళ్ళ కింద పెట్టారు, పురాతనలో పెట్టారు, ముఖాన్ని ఉమ్మేశారు, సిలువ తీసుకొచ్చి భుజాలను పెట్టారు. మరి ఆ ఇసుల వీధుల్లో తీసుకొని వెళ్తా ఉన్నారు. అందరూ ఊరంతా వస్తూ ఉంది. కవడి కొండ దాకా తీసుకెళ్ళిపోయి అసలు అక్కడ దింపి ఆ కొండ మీద ఆ పక్క దానికి ఈ పక్క దానికి సిలువ వేసి మధ్యలో ప్రభువులు పెడుతుంది, మెదులు కొట్టేసి 3 మెదులు కొట్టేసి సిలువ వేశారు. ఆయన తన సిలువ ఎత్తుకొని ఎవరి కోసము సిలువను మోసి కవరి కొండ మీదకి ఎక్కాడు. మనందరి పాపాలని విమోచించడం కోసం యేసు ప్రభువు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం మరి సిలువకి అప్పగించుకున్నారు. నిన్నేంది యేసు ప్రభువు వారు తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించమంటాడు అంటే, నీ పాపాలను నీవు మోసుకొని వాటిని నా సిలువకు అప్పగించి నీ పాపములనే సిలువను అంటే, సిలువ మోసేదేవంటే పాపి. పాపము చేసిన వారు మాత్రమే సిలువ మోస్తారు. ఏదో ధర్మశాస్త్రం ప్రకారం యెరూషలేములో కానీ మరి ఇజ్రాయెల్ దేశంలో కానీ సిలువ వేసేదేవంటే అంటే పాపులు, భయంకరమైన పాపాలు చేస్తున్నారు. అంటే నీవు జన్మతః పాపివి కాబట్టి నీ పాపాలను మోసుకొని నీ సిలువను మోసుకొని నన్ను వెంబడించు. స్తోత్రం హల్లెలూయా. అప్పుడు నా రాజ్యము నీకు అనుగ్రహించగలదు. అప్పుడులారా మరి ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 2వ వచనంలో ఇర్మియా 2:2 చూసినట్లయితే వాక్యాన్ని పరిశీలిద్దాం. యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించును. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశంలోను నన్ను వెంబడించుచు నీ యవ్వనకాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. స్తోత్రం హల్లెలూయా. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారంటే